పార్వతయే హర హర మహాదేవ. ఎందుకు నాయన అంత గట్టగా అరిచావు? సంకలో ఏదో కట్టబెట్టుకొచ్చావే అన్నాడు ఆయన. కట్ట వల్లే గట్టిగా అరవాల్సి వచ్చింది స్వామి. ఏమిటా ఫైల్ అన్నాడు. ఆయన తెలివి తక్కువగా చెప్పలా. తాము మేమేం చేస్తాము, తాము మృకండ, అదే చూడండి వాళ్ళంతా వినరు. మరి ఆరఫ్ ఎంత గట్టిగా పడవాక, మా ఇంట్లో బట్టలు ఆర్టం లేదంటున్నది మా ఇంటిది. ఎప్పుడు 0 లెవెల్లో ఉంటే టెంపరేచర్ ఏం వస్తాయి. అప్పటికి పార్వతీ అమ్మవారు 5 అగ్నులను అక్కడ మండిస్తున్నదట మడిబట్టలు ఆరేసుకోవడానికి. వాళ్ళు మండి 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 మా వల్ల కాదే మండటం. తాము మృకండు సూనునకు. అదే అదేనండి, పెద్దవాడు తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పుకోవడానికి కొంత సిగ్గుపడతాడు. ఏం బుద్ధి లేదా, సీనియారిటీ లేదా, ఎన్ని ఫైళ్ళు రన్ చేశావు, ఎంతకాలం నుంచి డిపార్ట్మెంట్లో చేస్తున్నావు, ఇంత గుడ్డిగా సంతకం పెడతావా అంటాడుగా పై ఆఫీసరు. అందుకని ఈయన ఫీల్ అవుతున్నాడు. మొగుడు కొట్టినందుకు కాదు, పక్క వాళ్ళు చూసినందుకు ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుంది. అందుకని అదే అన్నాడు పరమేశ్వరుడు. అదేనండి, సరే సరే నువ్వేమి పెట్టుకోవాక నేను చూస్తాను, నేను క్లియర్ చేస్తానులే, నువ్వు బయలుదేరు అన్నాడు. అంటున్నాడు బ్రహ్మగారు. ఏమే పార్వతి, ఈ బ్రహ్మ ఇక్కడే ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి, కాస్త చల్లబట్టుకొచ్చిదే అన్నాడు ఆవిడే. సరే ఆవిడ మంచి మజ్జిగ తెచ్చింది, తాగాడు. పరమేశ్వరుడికి అమ్మవారికి నమస్కారం చేశాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఈ విషయం తెలిసినటువంటి యమధర్మరాజు పిల్లవాడికి ఆయుర్దానం ముగిసిందని ఆయన బయలుదేరాడండి. ఎంతటి వాడైనా ప్రమాదో ధీమతామపి అని చెప్పారు. నారదుడు ఈ సంగతంతా ఆయనకి చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన కూడా ఆ ఫైల్ పట్టుకొని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, స్వామి కొంచెం క్లారిఫికేషన్ కావాలి, ఈ ఫైల్ ఏంటో మాకు అండర్స్టాండింగ్గా లేదు, ఇందులో రాయబడ్డటువంటి ఆ వర్డ్స్ కొంచెం కష్టంగా ఉంది, వాట్ ఈస్ దిస్ మీనింగ్ అంటే ఆయన చెప్తాడు.